ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దివ్య రథంపై శ్రీ వెంకటేశ్వరుడి అద్భుత దర్శనం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బ్రహ్మోత్సవ వైభవం. సింహాచలం అప్పన్న సన్నిధిలో విశేష ఆరాధనలు. పల్లకీపై శ్రీ వరాహ నృసింహుని తిరువీధి విహారం. పల్లకీపై శ్రీ వాయులింగేశ్వరుని దివ్య కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు నీరాజనం. జ్ఞానప్రదాతగా శ్రీ లక్ష్మీ నృసింహుని అభయ ప్రదానం. యాదగిరిగుట్టలో స్వామివారికి హంస వాహనం. మహాదివ్య రథోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తేజోభరిత దర్శన భాగ్యం భాగ్యనగర వాసులను తరింపచేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య రథోత్సవ సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో అందంగా అలంకరించిన అర్చకులు రథంపై వేంచేపు చేసి రథాంగ పూజలు చేశారు. అనంతరం హారతులు అందజేసి భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణలు, కోలాటాల నడుమ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రథంపై దర్శనమిచ్చిన స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. జంటనగర వాసులు పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవంలో పాల్గొని భక్తితో పరవశించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనేవైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనేవైన ఇతరములు, నీడలనింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, నీడలనింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. తిరుమల తిరుపతి దేవస్థానంకు శుక్రవారం ఉదయం దాతలు ఓ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన హీరో మోటార్స్ కార్పొరేషన్ 1,30,000 రూపాయల విలువైన ద్విచక్ర వాహనానికి శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం ఈ వాహనానికి సంబంధించిన తాళాలు, పత్రాలను సంస్థ ప్రతినిధి లక్ష్మీషా, ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెంది భక్తజన భాగధేయమై వెలుగొందుతున్న ఒంటిమిట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం
శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని పరిపాలనా భవనంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జేఈఓ ఆదేశించారు. ఆలయ వైభవానికి ప్రాభవానికి తగిన విధంగా పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు, ఇతర మౌలిక సదుపాయాలను పటిష్టంగా నిర్వహించాలని ఆయన సూచించారు. భక్తులందరికీ స్వామివారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలను కనులారా వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిఈ నాగేశ్వరరావు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సింహాచలం పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. మీన సంక్రమణం పురస్కరించుకుని అప్పన్న సన్నిధిలో విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సుందరమూర్తులను ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి జ్ఞానపృసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని వాహన సేవలతో ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, జ్ఞాన ప్రసూనాంబదేవిని నవరత్న ఖచిత దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసి నగర వీధుల్లో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा. नमक चमक सन्निलय संध्या तांडव हृदय प्रणवनाद झंकार पूरित शंखारवा. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. डमरुध्वनि प्रेरक रौद्राकृतनायक भुवन भवन परिपालक ताम्रजटाधारक
మహోత్తుంగ తరంగ మదన భంగ మహాంగ మహోజ్వలిత తతంగ క్రతు వినాశ కృతాంగ నమస్తే 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 శంకరా. హంసవాహనంపై శ్రీ యాదగిరీసుడు అద్భుత కటాక్షంతో భక్తకోటి తరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు బంగారు తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలను ధరించి చిరునవ్వులు చిందిస్తూ వీణను చేతబట్టి భక్తకోటికి జ్ఞాన వీచికలను పంచుతూ హంసవాహనాన్ని అధిరోహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ యాదాద్రి క్షేత్రంలో స్వామివారి హంసవాహన సేవ చూడచక్కగా సాగింది. అనంతరం వేద పండితులు వేదపారాయణ నిర్వహించారు. ఆపై అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. దుష్టులనంతము చేయుటకై శిష్టులను రక్షించుటకై అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే. శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి దైత్య కులమున ప్రభవించి దుష్ట కార్యములు సాగించే. శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర వైభవం తిరునగరికి ఆధ్యాత్మిక వెలుగులను పంచింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరించి అష్టోత్తరాలతో సేవించారు. భక్తులు గోమాతల సన్నిధిలోని వేణుగోపాలుని అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తులసి పూజ కార్యక్రమం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు 1,00,000 తులసీదళ అర్చన క్రతువును ఆగముక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. భద్రాచలం అంబసత్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరికి విశేష ఆరాధనలు జరిగాయి. పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ముందుగా నిత్య పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో ద్వారాతోరణ పూజ, ప్రధాన కలశారాధన జరిపి గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన కుంభ ఉద్వాసన, ధ్వజస్తంభ ప్రోక్షణ జరిపి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి వసంతోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం భక్తులపై వసంతాలను చల్లారు. ఇక అంతకుముందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వీరభద్ర స్వామి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారిని సర్వాభరణాలతో సర్వశోభితంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై వేంచేపు చేశారు. యాగశాలలో ద్వారాతోరణ ఆరాధన, ప్రధాన కలశారాధన జరిపి గణపతి హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వీరభద్రస్వామి గజవాహన సేవను నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.
10 రోజుల పాటు సంబరంగా సాగిన బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఏకాంత సేవను కనుల పండుగ నిర్వహించారు. సుందర రమణీయంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వేంచేపు చేశారు. ఛత్ర చామర వింజామర సేవలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం అనుపమ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చతుర్థి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కంకణధారణ, నవగ్రహారాధన, మండల పూజలు నిర్వహించారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తొలుత గర్భాలయంలో శ్రీ పొన్ని అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తికి సర్వాంగ శోభితంగా అలంకరణలు చేసి సప్పరంపై కొలువు తీర్చారు. ప్రధాన వీధులలో ఊరేగింపుగా శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర ఆలయానికి తీసుకువచ్చి అంతరాలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిముఖంగా పొన్నియమ్మను వెంచేపు చేసి ఆరాధనలు జరిపి పంచహారతులు సమర్పించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి నిజస్థానంలో కొలువు తీర్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 48,444 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,266 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.